మనం హరివరాసనం నేర్చుకుంటున్నాం కదా! అయ్యప్ప స్వామి వారి ఈ కీర్తన నేర్చుకుంటున్నాం కదా! నిన్న నేను కొంచెం బిజీగా ఉండడం వలన వీడియో చేయలేకపోయాను. ఇవాళ దాని కంటిన్యూషన్ చేద్దాము. అయితే నేను ముందుగా చెప్పినట్టుగా నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో అసంయుత హస్తాల గురించి నేను చాలా డీటెయిల్డ్‌గా చెప్పాను. మీరు అంటే డీటెయిల్డ్‌గా అంటే ఒక 3, 4 హస్తాలైతే ఇంకా క్లియర్‌గా చెప్పాను. అయితే మీరు ఆ ముద్రలన్నీ చక్కగా రాసుకుని మీరు బాగా బై హార్ట్ చేస్తే నోటికి, చేతికి ఫ్రీగా మూవ్ అయ్యేటట్టుగా మీరు చేస్తే, మీరు మీ డైలీ లైఫ్‌లో కూడా ఆ ముద్రల్ని మీకే తెలియకుండా వాడుతూ ఉంటారు. అదెక్కడెక్కడ వాడుతున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, మీకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే టెన్షనొస్తుంది. అర్రె! ఈ ముద్ర నేను ముందు నుంచి వాడుతున్నదే అనమాట. దీని పేరు ఇదనమాట అని తెలిసినప్పుడు, ఒక కొత్త విషయం తెలిసినప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది గదా! ఆహ్, ఆ ఫీల్‌ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీకు ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతున్నప్పుడే నేను చాలా సార్లు మీరు నిన్న చెప్పాను కదా! అన్నప్పుడు ఈ సూచి హస్తాన్ని వాడటం కానీ, బాగా ఎంజాయ్ చేయండి అన్నప్పుడు ఈ అలపద్మాన్ని వాడటం కానీ, ఇంకా మొన్న ఇప్పుడు మొన్న అక్కడికెళ్ళాం కదా! అన్నప్పుడు ఈ పతాక హస్తాన్ని వాడటం కానీ, ఇవన్నీ క్యాజువల్‌గా మనం వాడుతూ ఉంటాం. ఒక పువ్వు కొద్దామా, వాసన చూద్దామా అనుకున్నప్పుడు హంసాసి హస్తాన్ని ఇలా వాడుతూ ఉంటాం. ఓన్లీ ఏంటంటే మనకు అబ్జర్వేషన్ లేదు. ఇన్నాళ్ళు దాన్ని మనం దీనికొక పేరుంది. దాన్ని మనం ఇలా వాడుతున్నాము. ఇక్కడే కాకుండా ఈ సందర్భాల్లో వాడుతున్నాము అన్న విషయం మనకు తెలీదు. తెలుసుకొని చేస్తే ఇంకా చాలా చాలా అంటే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఓకేనా? సరే. హరివరాసనం నేర్చుకోవాలి అననంటే ఆహ్, ఈ ముద్రలన్నీ బై హార్ట్ చేయడం ఎంత అవసరమో, ఆ పాటలో ఉన్న అర్థాన్ని మనం ఫీల్ అవ్వటం కూడా చాలా అవసరం. అంటే జనరల్‌గా ఎవరైతే ఈ ఇది డివోషనల్ ఆర్ట్స్ కాబట్టి ఆహ్, ఆ దేవుడి మీద భక్తితో చేసినప్పుడు వచ్చే ఔట్‌పుట్ అనేది వేరేలా ఉంటుంది. జనాల మెప్పు కోసం చేసేది ఒక రకంగా ఉంటుంది. ఎంత మంచి డాన్సర్ అయినా సరే. జనాల మెప్పు కోసం చేసేది ఒకటైతే, మనం మన కళని భగవంతుడికి సమర్పించుకుంటున్నాము అన్నప్పుడు వచ్చే ఆనందం వేరేలా ఉంటుంది. అది మీరు చెప్పవసరం లేదు. వాళ్ళలో ఆ ఇది తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మన ఈ కళలు పూర్తిగా భగవంతునికి ధారాదత్తం చేయగలిగిన కళాకారులుగా మిగిలిపోవాలి మనం ఎప్పటికి కూడా. ఓకేనా? ఇవాల్టి చరణంలో మనం పాఠంలోకొచ్చేద్దాం ఇంకా. ఇవాల్టి చరణం ఏంటంటే భవభయాపహం భావుకావహం. భవభయాపహం భావుకావకం. భువనమోహనం భూతిభూషణం. ధవళవాహనం దివ్యవారణం. హరిహరాత్మజం దేవమాశ్రయేత్. భవభయాపహం అంటే మనకున్న భవభయాలు ఏవైతే ఈ సంసార బంధాలు కానీ, లేకపోతే పొద్దున్న లేస్తే ఎన్ని టెన్షన్స్ ఎందుకు పడతామో తెలీదు. రేపటి రోజున ఈ ఈ ప్రాబ్లమ్ పోయింది అనుకున్నప్పుడు ఇంకొక కొత్త సమస్య. అంటే వస్తాయి అన్నదాన్ని ముందుగానే ప్రిపేర్ అయిపోయి, అంటే సమస్య లేకుండా మన లైఫ్ గడవదు. దాన్ని ప్రిపేర్ అయిపోయి, వీటన్నిటి నుంచి మనల్ని దేవుడు ఎట్లైనా సేవ్ చేస్తాడు అన్న ఒక కాన్ఫిడెన్స్‌తో ఉండడమే మనకి జీవితం కదా! ఆ కాన్ఫిడెన్స్‌ని మనకి స్వామివారు ఇస్తారు అన్నదే ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ లైన్‌లో అందం. ఓకేనా? దాన్ని నేను చెప్పాను కదా! ఈ భవ అంటే చూపించాలనుకుంటే చాలా చూపించొచ్చు. భవ భయాపహం పోగొట్టేస్తున్నాడు మన లైఫ్‌లో ఈ లోకంలో ఉన్న సమస్యలు చూడండి 2 అర్ధచంద్ర హస్తాలు. ఇలా, ఇలా, ఇలా. ఓకేనా? భవ భయాపహం పోగొట్టేశాడు అని. భావుకావకం ఎవరైతే భక్తులున్నారో భక్తుల మనసులో ఉంటాడు, భక్తుల్ని దీవిస్తాడు అన్నది ఇక్కడ మీనింగ్ అన్నమాట. భవ భయాపకం సారీ. భవ భయాపహం భావుకావకం భావుకావకం. ఆయనంట భువన మోహనుడంట. అంటే ఈ విశ్వంలో, ఈ భువనంలో ఆయనంత ఆయనతో సరిసమానమైన వాడు కానీ, ఆయన కన్నా కానీ అందగాడు లేడు.
భువన మోహనం అని చెప్పని అంటున్నాడు. సో భువనాన్ని ఎలా చూపిస్తాం? భువన మోహనం అనొచ్చు, భువన మోహనం అనొచ్చు. ఓకేనా? భూతిభూషణం విభూతిని అంటే ఈయన స్వామివారు పరమశివుడి పుత్రుడు కదా, అందువల్ల ఆ లక్షణాలను ఎక్కువగా ఇందులో మనం చూపిస్తూ ఉంటామన్నమాట ఈ పాటలో. ఓకేనా? ఆయన విభూతి పూసుకుంటాడు కాబట్టి ఈయన కూడా దాన్నే భూషణం, భూషణం అంటే అలంకారంలాగా ఈయన కూడా దాన్నే ఒంటికి పూసుకొని ఉన్నాడు అని, భూషణం అంటే అలంకరించుకొని ఉన్నాడు అని చెప్పనని. సో విభూతిని ఎలా చూపిస్తాం? మామూలుగా మొత్తం ఇలా ఇలా భూతిభూషణం, భూతిభూషణం ఇలా ఉండాలి. ఓకేనా? భూతిభూషణం. ధవళవాహనం దివ్యవారణం తెల్లటి ఏనుగు మీద ఎక్కి కూర్చున్నాడు, దాన్ని వాహనంగా చేసుకొని ఉన్నాడు అని. ఇక్కడ తెల్లటి అన్నదాన్ని చూపించవచ్చు, లేదంటే డైరెక్ట్గా ధవళ వాహనం అంటే చూడండి, ధవళ వాహనం దివ్యవారణం. ఓకే, ధవళ వాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయేత్. భవభయాపకం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం. చూడండి, ఇది మొత్తం ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. భవభయాపకం భవభయాపహం స్వామి భావుకావకం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. దీన్ని ఈ ముద్రలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. భవభయాపకం భావుకావకం, అలపద్మం, సూచీహస్తం, కటకాముఖం, అలపద్మం, ముకుళహస్తం, దేంటి మృగశీర్షం కాదు, దేంటి చిన్న హంసాస్యం, హంసపక్షం, హంసపక్షం, మళ్ళీ అలపద్మం, డోలాహస్తం. ఓకే, త్రిపతాకహస్తాలు, త్రిపతాకహస్తాలు, కపిద్ధహస్తం, ఇక్కడ మళ్ళీ పతాకహస్తం నార్మల్గా. హరిహరాత్మజం మనకు తెలిసిందే కదా. ఓకే, చేద్దాం ఇప్పుడు. శ్రేయ మనకి చేసి చూపిస్తుంది, ఒకసారి చూద్దాం. ముందుకు నడుస్తూ భవభయాపహం భావుకావకం భువనమోహనం భూతిభూషణం. కింద కూర్చొని చూపించు. భూతిభూషణం చిన్న ధవళవాహనం ఇట్లా ముందుకి. ధవళవాహనం ఎక్కి నడుస్తున్న చూపించు. ధవళవాహనం స్వామి, ధవళవాహనం స్వామి ధవళవాహనం స్వామి దివ్యవారణం దగ్గర వచ్చి ధవళవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దైవమాశ్రయేత్. ఓకే, ఇప్పుడు ముద్రలు ఎలా చేసిందో చూసుకోండి. భవభయాపహం 1 2 ఒక అడుగు ముందుకు వేసింది అంతే. భావుకావకం
భువనమోహనం భూతిభూషణం ఈ ధవళ వాహనం దగ్గర మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. చూడండి. ధవళ 1 చూడండి. 2 లెగ్ మళ్ళీ హీల్ మీద అలా పెట్టి అంచితమంట. 1, 2, 1, 2 చూడండి. ముందుకు అడుగు వేస్తున్నట్టు 1, 2, 1, 2 తర్వాత అది అక్కడ పెట్టేసి కాళ్ళు లిఫ్ట్ చేసి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చూసారు కదా, శ్రేయ చేసి చూపించింది కదా. మీకు ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్స్ పెట్టండి. ఇవి నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాను, ఎందుకంటే ఇది నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. యూట్యూబ్లో చూసి నేర్చుకునే పద్ధతి కరెక్ట్ కాదు, ఒక రిఫరెన్స్ మాత్రమే. మీరు గురుముఖంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరేం చేస్తున్నారో మీరేం చేయాలో గురువులు కరెక్ట్గా చెప్తారు. మీరు చేస్తుంది కరెక్టే అని మీరు అనుకుంటారు, కానీ అస్తవ్యస్తంగా అంటే మన పూజ కూడా మనం పుస్తకాలు చదువుకొని చెయ్యొచ్చు, కానీ అయ్యవారిని పిలిపించి ఆయనతోనే, ఎందుకంటే మంత్ర ఉచ్చారణలో తప్పు వస్తాయేమో అన్న భయం. ఆ తప్పులు మన మీదకి శాపాలుగా ఉండకూడదు. కాబట్టి ఈ ఈ ఈ యూట్యూబ్లో నేర్చుకునే పద్ధతి కూడా అలాంటిదే. మనం గురుముఖంగా నేర్చుకున్నప్పుడు ఎలా అంటే అసలు గురుతో ఇంటరాక్షన్ ఉండడమే, మీకన్నా ముందు వాళ్ళు చాలా నేర్చుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ అనుభవాలన్నీ రంగరించి చెప్తారు. కాబట్టి ఇదేదో యూట్యూబ్ ఉంది కదా, అది చూసి నేర్చుకోవడం ఒక తప్పైతే నాకు వచ్చింది అనుకొని 10 మందికి చెప్తున్న మూర్ఖుల్ని దేవుడే కాపాడాలి, అది ఇంకా పెద్ద తప్పు. అలాంటి పొరపాట్లు దయచేసి చేయొద్దు. అయితే ఇంట్లో ఉండి సరదాగా నేర్చుకోవాలి, ఏదో చేస్తున్నాము అనుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను యూట్యూబ్లో చెప్తున్నాను. మీరు చక్కగా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. 8884 నెంబర్ కూడా షేర్ చేస్తున్నాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాం. సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అందులో మీ డీటెయిల్స్ అడగచ్చు, చక్కగా మా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఇవాళ ఎపిసోడ్లో మనం ఈ చరణం నేర్చుకున్నాం కదా, రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము. నిన్న నేను చేయలేకపోయాను, నాకు కొంచెం ప్రోగ్రామ్ బిజీలో ఉండి, రేపు మళ్ళీ చేస్తాను. ఇంకా రెగ్యులర్గానే వస్తాయి. వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా మిస్ అవుతూ ఉంటుంది, కానీ మ్యాక్సిమం రెగ్యులర్గా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.